ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎందుకు వచ్చావు నా ఇంటికి? నీకు నా గుమ్మం తొక్కే హక్కు లేదు. నీకిక్కడ ఎవరితోనూ బంధం గాని సంబంధం గాని లేదు. నువ్వు ఇక్కడ ఇంకొక క్షణం నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పద. అది కదా మావయ్య నేను చెప్పేది. నన్ను అలా పిలిచే హక్కు నువ్వు ఎప్పుడో కోల్పోయావు. మావయ్య మావయ్య నేను చెప్పేది ఒకసారి వినండి. పద మావయ్య. నాన్న ప్లీజ్. అది కదా మావయ్య, ఒకసారి నేను చెప్పే మాట వినండి. మాట్లాడుకో. నాన్న నా మాట వినండి. నాన్న ఆగండి నాన్న ప్లీజ్. మావయ్య ఇంకొకసారి ఇంట్లో అడుగు పెట్టావంటే నరికి పోకులు పెడతాను. అమ్మా మావయ్య అయినా ఈయన ఎదురుగా పెట్టుకుని మనలో మనకి మాటలేంట్రా? వీడు ఇలాంటోడని తెలియక ఇందాక వీడికి మర్యాద చేశాం. కనకం లాంటి మంచి అమ్మాయిని మోసం చేయాలని మనసు ఎలా వచ్చింది? మా ఊరు అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకెళ్లి పని మనిషిలాగా చూసుకోవడానికి మీకు బుద్ధుందా? ఆదికేశవ్ బాబాయ్ చెప్పినట్టు వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకే చెప్తుంది అర్థం కాలేదా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. మీరు మా మర్యాదలే చూశారు, మా కోపాన్ని తట్టుకోలేరు. మర్యాదగా వెళ్ళండి ఇక్కడి నుంచి. మీరు నన్ను చంపినా నరికినా సరే కనకం రాకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నీకే చెప్పేది అర్థం కావట్లేదా? పోరా బయటికే. రే ఇతన్ని ఊరు పొలిమేర వరకు గెంటేద్దాం. నన్ను చంపినా నరికినా సరే నేనిక్కడి నుంచి వెళ్ళను. రే రాజు, సీనయ్య ఆగండి. చూడు పెద్దమ్మా, మన ఊరు అమ్మాయికి ఇంత అన్యాయం చేసి ఊరు వదిలిపెట్టి వెళ్ళమంటే వెళ్ళట్లేదు. రవి, ఇది ఊరి సమస్య కాదు, ఆదికేశవ సమస్య.
మీరెందుకు ఈ సమస్యలో దూరుతున్నారు? ఈ సమస్యని ఆదికేశవ ఈ బాబు తేల్చుకుంటారు. ఇందులోకి దూరి మీరు ఈ సమస్యని పెద్దది చెయ్యొద్దు. ఏంటి పెద్దమ్మ అలా అంటావు? ఈ ఊర్లో ఏ సమస్య వచ్చినా ఆదికేశవ్ అన్నయ్య అందరికన్నా ముందే వచ్చి ఎలా నిల్చుంటాడో మీకు తెలీదా? ఈ రోజు ఆదికేశవ్కి సమస్య వస్తే మనం ఎలా వదిలేస్తాం? మన ఊర్లో ఎవరికి సమస్య వచ్చినా అందరం కలిసికట్టుగా సమస్యను ఎదుర్కొంటాం కదా పెద్దమ్మా. ఊరంటే మనం అందరమని అర్థం. మనలో ఎవరికి ఏ సమస్య వచ్చినా అందరం నిలబడతాం. అలాగే ఈరోజు కూడా ఆదికేశవ బాబాయ్ వెనకాల మేమందరం నిలబడతాం. మన ఊరు అమ్మాయిని ఇబ్బంది పెట్టిన ఇద్దరిని ఈ ఊర్లో ఉండనీయం. రేయ్ రండ్రా లాక్కెళ్దాం. రండ్రా, లాక్కెళ్దాం. రేయ్, రండి. ఆగండిరా, ఆగండి. ఆవేశపడకండిరా. మీరు ఆ అబ్బాయి మీద ఇలా బలవంతం చేయడం మంచిది కాదురా. మన ఊరి అమ్మాయిని పెళ్లి చేసుకున్న మన ఊరి అల్లుడురా. సరే, కనకాన్ని ఇబ్బంది పెట్టాడు అనుకుందాం. దానికి ఆదికేశవులు కూడా ఇతని మీద కోప్పడ్డాడు కదరా. ఏది ఏమైనా అయ్యుండొచ్చు కాని ప్రస్తుతానికి అతను కనక మహాలక్ష్మి భర్తరా. వాళ్ల మధ్య ఏ సమస్యలున్నాయో, ఎన్ని గొడవలున్నాయో అవన్నీ ఈ రోజు కోపంగా ఉన్నా రేపు కూర్చొని మాట్లాడుకోవచ్చురా. వాళ్ళ సమస్యని తీర్చుకోవచ్చు. ఒకవేళ అప్పటికి సర్దు మనక్కపోతే అప్పుడు ఊరు పెద్దవాళ్ళు ఊరందరూ కలగజేసుకుంటే బావుంటుంది. కానీ ఇలా ముందే ఆవేశపడిపోతే మంచిది కాదురా.